హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ వికెట్ @28. నిన్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్. ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకున్నది. వెస్టిండీస్ ఓపెనర్స్ హెలె మాథ్యూస్ మరియు క్వీనా జోసెఫ్ ఇద్దరు కలిపి 47 పరుగుల భాగస్వామ్యం చేశారు. చాలా మంచి బ్యాటింగ్ ప్రదర్శనతో మంచి భాగస్వామ్యం సాధించారు ఇద్దరు ఓపెనర్స్. హేలే మాథ్యూస్ 30 పరుగులు చేసింది 28 బంతుల్లో. అలాగే ఈరోజు తను 107 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి ఆడింది. అలాగే తన వికెట్ తీసింది జార్జియా వేరామ్. క్వీనా జోసెఫ్ స్లో ఇన్నింగ్స్ ఆడింది. 16 పరుగులు మాత్రమే చేసింది 22 బంతుల్లో. అలాగే 72 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసింది. తన వికెట్ తీసింది సోఫీ మొనోలెక్స్. షీమేన్ క్యాంబుల్ 22 పరుగులు చేసింది 25 బంతుల్లో. ఈరోజు అంతగా రాణించలేదు. స్లో ఇన్నింగ్స్ ఆడింది. 88 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసింది. అలాగే తన వికెట్ తీసింది జార్జియా వేరామ్. జహజారా క్యాల్క్స్టన్ మరియు స్టాఫెన్ టైలర్ ఇద్దరు డకౌట్ అయ్యారు. వాళ్ళిద్దరు వికెట్లు తీసింది యాష్లీ గార్డ్నర్. ఒకటే ఓవర్లో 2 వికెట్లు తీసింది. చిన్లే హెన్రీ 10 పరుగులు చేసింది 11 బంతుల్లో. ఈరోజు అంతా మంచిగా రాణించలేదు. స్లో ఇన్నింగ్స్ ఆడింది. అలాగే 90 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసింది. తన వికెట్ తీసింది సోఫీ మొనోలెక్స్. జెనెలియా గ్యాస్ గౌ మరియు డియాండ్రా డాటెన్ ఇద్దరు కలిపి 42 పరుగుల భాగస్వామ్యం సాధించారు. అలాగే చాలా మంచి భాగస్వామ్యం చేశారు ఇద్దరు బ్యాటర్స్. జెనెలియా గ్యాస్గవ్ 15 పరుగులు చేసింది 13 బంతుల్లో. స్లో ఇన్నింగ్స్ ఆడింది. అలాగే స్ట్రైక్ రేట్ 115 మెయింటైన్ చేసింది. తన వికెట్ తీసింది అన్నబెల్ సదర్లాండ్. డియాండ్రా డాటిన్ 26 పరుగులు చేసింది 16 బంతుల్లో. క్యామెనాక్ ఆడింది. అలాగే 162 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసింది. వెస్టిండీస్ టీమ్ స్కోర్ 125 for 7 in 20 overs. ఆస్ట్రేలియా బౌలర్స్ యాష్లీ గార్డ్నర్ 4 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. చాలా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చూపించి 2 కీలకమైన వికెట్లు తీసింది. జార్జియా వేరామ్ 3 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. మంచి బౌలింగ్ ప్రదర్శన చూపించింది. సోఫీ మొనోలెక్స్ 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. చాలా మంచి బౌలింగ్ ప్రదర్శన చూపించింది. అన్నబెల్ సదర్లాండ్ 3 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. ఆస్ట్రేలియా టీం బౌలర్స్ అందరూ కలిసికట్టుగా చాలా మంచి బౌలింగ్ ప్రదర్శన చూపించి కరెక్ట్ టైంలో వికెట్లు తీశారు. అలాగే వెస్టిండీస్ టీంని 125 లోపే రిస్ట్రిక్ట్ చేశారు. ఆస్ట్రేలియా టీం మ్యాచ్ గెలవాలంటే 126 పరుగులు కొట్టాలి 20 ఓవర్లలో. ఆస్ట్రేలియా ఓపెనర్స్ జార్జియా ఓల్ మరియు బెత్ మూనీ ఇద్దరు కలిపి 29 పరుగుల భాగస్వామ్యం చేశారు. జార్జియా ఓల్ ఈరోజు అంత మంచిగా రాణించలేదు. 16 పరుగులు చేసింది 11 బంతుల్లో. 145 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసింది. అలాగే తన వికెట్ తీసింది చిన్లే హెన్రీ. ఫోబీ లిచ్ఫీల్డ్ ఈరోజు అంత మంచిగా రాణించలేదు. తన వికెట్ తీసింది హేలే మాథ్యూస్. బెత్ మూనీ మరియు ఎల్స్ పేరీ ఇద్దరు కలిపి 21 పరుగుల భాగస్వామ్యం చేశారు. రిటైర్డ్ హట్ ఎల్స్ పేరీ, బెత్ మూనీ మరియు యాష్లీ గార్డ్నర్ ఇద్దరు కలిపి 63 పరుగుల భాగస్వామ్యం చేశారు. చాలా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించారు ఇద్దరు బ్యాటర్స్. బెత్ మూనీ 61 పరుగులు చేసింది 36 బంతుల్లో. అలాగే తన 30th 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. అలాగే 8th 50 ఇన్ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఇన్ 31 ఇన్నింగ్స్. 29 బంతుల్లో ఫాస్టెస్ట్ 50 ఇన్ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఇన్ ఏ సెమీఫైనల్ ఆర్ ఫైనల్ మ్యాచ్. యాష్లీ గార్డ్నర్ 35 పరుగులు చేసింది 20 బంతుల్లో. 175 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసింది. ఆస్ట్రేలియా టీమ్ స్కోర్ 127 for 2 in 13 overs. వెస్టిండీస్ బౌలర్స్ చిన్లే హెన్రీ 2 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. హేలే మాథ్యూస్ 3 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. ఆస్ట్రేలియా టీం మ్యాచ్ గెలిచింది 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ టీంపై. ఆస్ట్రేలియా టీం ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇన్ ఏ మ్యాచ్, అది కూడా సెమీఫైనల్లో. మంచి బౌలింగ్ ప్రదర్శన చూపించారు. అలాగే మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూపించారు. ఆస్ట్రేలియా టీం 6వ మ్యాచ్ గెలిచింది ఈ టోర్నమెంట్లో. ఈ మ్యాచ్ గెలవడంతో ఫైనల్లో స్లాట్ బుక్ చేసుకుంది ఆస్ట్రేలియా టీం. అలాగే
ఎనిమిదవసారి హిస్టరీ ఆఫ్ T20 వరల్డ్ కప్స్ ఇన్ ఫైనల్ బై ఆస్ట్రేలియా. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ యాష్లీ గార్డ్నర్.